గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన మీర్పేట్ కార్పొరేషన్లోని గొలుసుకట్టు చెరువులు నిండి లోతట్టు ప్రాంతాలు వరద నీరు చేరడంతో బీజేపీ క్వార్టర్స్ మిథిలానగర్ తో పాటు పలు కాలనీలు నీట మునిగాయి. దాదాపు మోకాళ్ల లోతు వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కనీసం బయటకు రావడానికి కూడా జంకుతున్నారు కాలనీ వాసులు. పరిస్థితి ఇలాగే ఉంటే తాము ఇల్లు ఖాళీ చేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కాలనీ మిథిలానగర్ కాలనీ అండి, జిల్లెలగూడ మిథిలానగర్ కాలనీ. ఇది ప్రతి సంవత్సరం అండి, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఫేస్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే మేము ఆల్మోస్ట్ అందరం 15-20 రోజులు ఇళ్ళు ఖాళీ చేసేసి వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయాము. ఈసారికి ఏదో చేస్తాము, మీకు ఏం కాదు, నెక్స్ట్ రైనీ సీజన్కి మేము కాస్త మీకు ఇట్లాంటి పరిస్థితికి రాకుండా చేస్తాము అని చెప్పారు. నమ్మాము, కానీ మరి ఆ పని మొదలుపెట్టారు, అది అట్లా మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ మా పరిస్థితి మామూలుగానే ఉంది, మొదటికే వచ్చింది. ఇప్పుడు ఈ లైన్లోనే 4 ఇళ్ళు మా ఉన్నాయండి. మా బావగారు వాళ్ళందరూ ఉంటారు. ఆ చివర వాళ్ళు ఉండలేక ఇప్పుడు అందరూ పెద్దావిడిని తీసుకొని కుర్చీలో పెట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ మా ఇంట్లో ఉన్నారు. మేము కూడా ఇంకొక గంట 2 గంటలు ఆగితే మాకు కూడా లోపలికి వచ్చినాయంటే ఇంకా మా పరిస్థితి ఏంటో మరి. ప్రతిసారి ఇదే గొడవ. లాస్ట్ టైం వచ్చి నీళ్లు మునిగిపోయిన వాళ్ళకి 10,000 ఇచ్చిపోయాడండి. 10,000కి మాకు 10 లక్షలు ఖర్చు అయ్యింది, ఇంట్లో సామాన్తో సహా ఇల్లు బాగు చేసుకోవడము అన్నీ. కాకపోతే మరి ఏదన్నా ఒకటి మళ్ళీ మేము ఇంకా ఇప్పుడే సర్దుకుంటున్నాం. అవన్నీ బాగు చేసుకోవడానికి మాకు 3 మంత్స్ నుంచి 4 మంత్స్ టైం పట్టింది. అది సర్దుకుని కాస్త కుదుట పడుతున్నాం అనగానే మళ్ళీ మొదలైంది. మళ్ళీ మాకు సేమ్ ప్రాబ్లం. మరి ఎవరు దీనికి సొల్యూషన్ ఏంటో మరి. కేటీఆర్ గారు మేము నగరాన్ని అంతా సుందరం చేస్తున్నాము, చెరువులన్నీ ఇది చేస్తున్నాము, అది చేస్తున్నామని చెప్తున్నారు. మరి చెరువు కింద ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? మాదేమి ఇది తప్పుడు లేఅవుట్ కూడా కాదు, ఇది అప్రూవ్డ్ లేఅవుటే మాది. పోనీ మేమేమి కబ్జా చేసి కట్టుకున్న స్థలం కూడా కాదు. కానీ మరి మాకు ఒక పరిష్కారం అంటూ చూపించాలి కదా. ప్రతి సంవత్సరం మినిస్టర్ ఆవిడ సవితేంద్రారెడ్డి వస్తారు, అయ్యో మునిగిపోయారా అంటారు, వస్తారు, చూస్తారు, వెళ్తున్నారు. మేము చేస్తున్నామని. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఇదే గొడవ నడుస్తుంది. మాకైతే ఏమి సొల్యూషన్ అయితే ఏం లేదు. మరి ఏం చేస్తారో మరి. మాకు ఈ కష్టాలు ఎన్ని రోజుల్లో మరి